వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల మండిపాటు. రక్షకులే భక్షకులయ్యారు. బెట్టింగ్ చేస్తూ దొరికిపోతే కఠిన చర్యలు. అధ్యక్ష, వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష, రక్షకుడే భక్షకుడే అయింది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష. ఈరోజు పద్దులపై మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు, కానీ వారు అక్కస్తో మాట్లాడుతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పులు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష. అది లేలే అధ్యక్ష, మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది. ఒకవేళ రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఎవరు పొరపాటు చేసి ఉంటే వారిపై పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిలో మాట్లాడుతుంటే ఉటంకించండి, కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష. రూల్ పొజిషన్ చెప్పుతుందా లేదు ఒకసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ కాదని నా ఆలోచన. ఈరోజు మీరు పద్ధతిలో మాట్లాడండి. ఆ సందర్భంగా ఆ కంపెనీ వల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం జరిగింది, ఆ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించింది, ఒక పదం తీసుకోండి, పై అధికారులపై ఫిర్యాదు చేయండి. కానీ ఈరోజు సభను తప్పుదో పట్టించే సభలో ఈరోజు ఒక కంపెనీని ఒక ఎవరిపైన ఆరోపణ చేసే విధంగా చేయడం సభ కాదు అధ్యక్ష. మీరు మైక్ ఇస్తున్నారు. మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రక్షకులు ఆ 10 ఏళ్ళ భక్షకులు అయితేనే కదా అధ్యక్ష, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ 10 ఏళ్ళ రక్షకులు భక్షకులు ఎగిరు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష? వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దు అంటారు. అరే పోయి ట్రిబ్యునల్ ఫిర్యాదు చేస్తారు. అరే ఇదే పద్ధతి అధ్యక్ష. ఈరోజు క్రీడా పోటీలు పెడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు. ఏదో డ్రగ్స్ పార్టీ, క్లబ్ కల్చర్, ఏదో ఫామ్ హౌస్ కంటే ఉరుకుతారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏదో క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంతా కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నిన్న అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని హీనంగా ఘోరంగా, అంటే బయట అయితే నిజంగానే మా దళిత ఎమ్మెల్యేని మర్డర్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడని మేము భావిస్తున్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా చూస్తున్న అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని, అది కూడా ఒక పెద్ద మనిషి, సీనియర్ నాయకుడు, అసలు ఆ ఏజ్ కూడా ఇలివీయకుండా ఆయన మాట్లాడిన మాట, ఆయన మాట్లాడిన విధానము, ఆయన ఏ విధంగా అయితే ఆడ బిహేవ్ చేశాడో అది మా దళిత జాతికి అవమానపరిచే విధంగా ఉంది. కాబట్టి ఆయన తక్షణమే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ, దళితులకు కూడా ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈరోజు ఈయన దిష్టిబొమ్మ ఇక్కడ దహనమైంది. లేదంటే ఆయన క్షమాపణ చెప్పని ఎడల ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము. ఇదే రకంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తున్నామని హెచ్చరిస్తున్నాం. నిన్న అసెంబ్లీలో 4 కోట్ల ప్రజానికం చూస్తున్న సందర్భంలో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ గుండా అయిన పాడి కౌశిక్ రెడ్డి మా దళిత ఎమ్మెల్యేల పైన మాటలతోని దాడి చేసి అందరికీ గన్తో షూట్ చేస్తా అని చెప్పి వార్నింగ్ చేయడం, ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన భారత స్వాతంత్ర దేశంలో దళితులకు అన్ని రంగాలలో కూడా రాణించే విధంగా అంబేద్కర్ గారు మనకు కృషి చేస్తే ఈ దొరల పాలన, గత ప్రభుత్వంలో దొరల పాలన ఉండే ఆ దొరలు ఇంకా కూడా వాళ్ళకి అహంకారం తగ్గకుండా వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మర్చిపోయి ఇప్పుడు కూడా మా దళితుల పైన దాడికి అసెంబ్లీ సాక్షిగా మాటలతోని దాడులు చేస్తున్నారు. కాబట్టి అరే బిడ్డ కౌశిక్ రెడ్డి, నీ పేరు పాడి కౌశిక్ రెడ్డి గారికి పాడే కడతాం బిడ్డ. ఇంకోసారి కనుక మా దళితుల దగ్గరికి, మా ఎమ్మెల్యే దగ్గరికి, మా మినిస్టర్ల దగ్గరికి వచ్చినావు అనుకో నువ్వు బిడ్డ, ఇప్పుడు దిశగా తలవేయడం కాదు, నిన్ను పన్నెట్టి తొక్కుతాం బిడ్డ అని చెప్పి మేము మా దళిత సంఘాలు అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నీకు వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ. ఇంకోసారి కనుక నువ్వు మా దళితుల దగ్గరికి వచ్చినావు అనుకో అందరికీ నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము
గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకొని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారన్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. మీకేమాదిరూ సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డయల్ 100. అట్లానే మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555కి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి. వాట్సాప్లో కానీ మీరు రెగ్యులర్ మెసేజ్ పంపించవచ్చు, ఫోన్ చేయవచ్చు. డెఫినెట్లీ హైదరాబాద్ పోలీసు స్పందించి ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ పైన చాలా గట్టి మనము యాక్షన్ తీసుకోవడానికి మాకు సహకారం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ నంబర్స్ నోట్ చేసి సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ నుంచి దూరం ఉండండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. అట్లానే నేను కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మన ఈ యొక్క వ్యసనంకి బానిసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, సమాజం పైన ఉంది. సో అందరు కలిసి ఈ ఒక బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి అందరు కూడా మన యూత్ని కాపాడుకుంటాను. సో అందరు కలిసి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఈ ఒక బెట్టింగ్ ఒక వ్యసనంని అందరు కూడా అరికట్టాలని చెప్పి నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. एनडीए सौरभ गढ़े, एलडीएफ और यूडीएफ ने दशकों तक मील बांटकर केरलम को लूटा. इनके बीच एक प्रैक्टिकल समझौता रहा है. कुछ साल एलडीएफ वाले सरकार चलाएंगे, अपनी जेबें भरेंगे, उसके बाद यूडीएफ वाले आकर लूटेंगे. इनके इस गठजोड़ में हमारा केरलम उलझकर रह गया है. एनडीए सुहृदगढ़े, इन दिनों कम्युनिस्ट और कांग्रेस ने मिलकर एक नया प्रोपेगेंडा शुरू किया है. कम्युनिस्ट कहते हैं कि कांग्रेस बीजेपी की बी टीम है और कांग्रेस वाले कहते हैं कम्युनिस्ट बीजेपी की बी टीम है. यानी एलडीएफ और यूडीएफ इन लोगों ने भी मान लिया है इस बार केरलम चुनाव में एक टीम अगर कोई है तो वो सिर्फ और सिर्फ बीजेपी ही है. സുഹൃത്തുക്കളെ, പതിറ്റാണ്ടുകളായി എൽഡിഎഫും യുഡിഎഫും ഒത്തുചേർന്ന് കേരളത്തെ കൊള്ളയടിച്ചു. ഇവർക്കിടയിൽ വളരെ പ്രായോഗികവും തന്ത്രപ്രധാനവുമായ ഒരു സഖ്യമുണ്ടായിരുന്നു. കുറച്ചു കാലം എൽഡിഎഫ് സർക്കാർ നടത്തും, അവരുടെ കീശ വീർപ്പിക്കും. അത് കഴിഞ്ഞ് യുഡിഎഫ് വരും, എന്നിട്ട് കൊള്ളയടിക്കും. ഈ വിചിത്ര സഖ്യത്തിൽ
നമ്മളുടെ കേരളം കുടുങ്ങിക്കിടന്നു. സുഹൃത്തുക്കളെ, ഈ അടുത്ത കാലത്ത് കമ്മ്യൂണിസ്റ്റും കോൺഗ്രസും കൂടി ഒരു പുതിയ പ്രചരണം തുടങ്ങിയിട്ടുണ്ട്. കമ്മ്യൂണിസ്റ്റുകാർ പറയുന്നു കോൺഗ്രസ് ബി.ജെ.പിയുടെ ബി ടീമാണെന്ന്. കോൺഗ്രസുകാർ പറയുന്നു കമ്മ്യൂണിസ്റ്റുകാർ ബി.ജെ.പിയുടെ ബി ടീമാണെന്ന്. എന്ന് വെച്ചാൽ രണ്ടുപേരും ഒരു കാര്യം സമ്മതിച്ചിട്ടുണ്ട്. ഇത്തവണത്തെ തെരഞ്ഞെടുപ്പിൽ എ ടീമായി ആരെങ്കിലും ഉണ്ടെങ്കിൽ അത് ബി.ജെ.പിയാണ്, ബി.ജെ.പി മാത്രമാണ്. एनडीए सौहृद गढ़े केरलम में एलडीएफ, यूडीएफ दोनों ही बीजेपी पर निशाना साध रहे हैं. इसका मतलब ये कि ये दोनों भ्रष्टाचारी पार्टियां अगर किसी से डरी हुई है तो वो है बीजेपी. इन्हें बीजेपी का डर इसलिए है क्योंकि इनको लगता है अगर बीजेपी यहां सरकार में आ गई तो इनके सारे काले कारनामों का सच सामने आ जाएगा. दशकों से एलडीएफ, यूडीएफ ने यहां बड़े बड़े घोटाले किए हैं, लेकिन इन दलों की सरकारें कभी भी एक दूसरे पर कार्रवाई नहीं करती. ये आपके सामने सिर्फ झूठे बयान देती है. बीजेपी सरकार आई तो एलडीएफ, यूडीएफ के हर घोटालों की जांच कराएगी, केरलम की जनता को न्याय दिलाएगी. इसलिए ये दोनों गठबंधन केरलम में बीजेपी सरकार बनने के डर से, ये जन सैलाब के समर्थन से इनकी नींद हराम हो गई है, ये डर रहे हैं. സുഹൃത്തുക്കളെ, കേരളത്തിൽ എൽഡിഎഫും യുഡിഎഫും ബി.ജെ.പിക്ക് നേരെ ഉന്നം വയ്ക്കുകയാണ്. ഇതിന്റെ അർത്ഥം ഈ രണ്ട് അഴിമതിക്കാരും ആരെയെങ്കിലും ഭയക്കുന്നുണ്ടെങ്കിൽ അത് ബി.ജെ.പിയെ മാത്രമാണ്. ഇവർ ബി.ജെ.പിയെ ഭയക്കുന്നതിന്റെ കാരണം ഇവർക്കൊരു കാര്യം മനസ്സിലാവുന്നുണ്ട്. കേരളത്തിൽ ബി.ജെ.പി സർക്കാർ ഉണ്ടാക്കുന്ന പക്ഷം ഇവരുടെ എല്ലാ കള്ളത്തരങ്ങളും പുറത്തു കൊണ്ടുവരും. പതിറ്റാണ്ടുകളായി എൽഡിഎഫും യുഡിഎഫും വലിയ വലിയ കുംഭകോണങ്ങൾ നടത്തിയിട്ടുണ്ട്. എന്നാൽ ഒരിക്കലും ഇവർ പരസ്പരം നിയമ നടപടികൾ സ്വീകരിച്ചിട്ടില്ല. ഇവർ നിങ്ങളുടെ മുമ്പിൽ കള്ള പ്രസ്താവനകളും ഭീഷണികളുമൊക്കെ പരസ്പരം മുഴക്കും. ബി.ജെ.പി സർക്കാർ അധികാരത്തിൽ വന്നാൽ എൽഡിഎഫിന്റെയും യുഡിഎഫിന്റെയും സകല കുംഭകോണങ്ങളെ പറ്റിയും അന്വേഷണം നടത്തും. കേരളത്തിലെ ജനങ്ങൾക്ക് നീതി ഉറപ്പാക്കും. ഇതറിയുന്നതുകൊണ്ട് ഈ രണ്ട് മുന്നണികളും കേരളത്തിൽ ബി.ജെ.പി സർക്കാർ വരുന്നതിനെപ്പറ്റി ആലോചിച്ച് ഭയപ്പെടുന്നു. ഇന്നിവിടെ കൂടിയിട്ടുള്ള ഈ വലിയ ജനക്കൂട്ടം അവരുടെ മനസ്സുകളിൽ ഭയം സൃഷ്ടിക്കുകയാണ്. एनडीए सौहृद गढ़े चुनाव में पर्दे के पीछे कौन किसकी बी टीम है, ये केरलम के लोगों के सामने इसकी भी सच्चाई में आज रखने वाला हूं. कांग्रेस और कम्युनिस्ट पूरे देश में एक दूसरे से गठबंधन करते हैं. बिहार देख लीजिए, झारखंड देख लीजिए, आंध्र प्रदेश से लेकर मणिपुर, त्रिपुरा, असम तक कांग्रेस और कम्युनिस्ट का गठबंधन होता है. इंडिया लाइन पे सब साथ में है. दिल्ली में सरकार साथ में चलाई थी. तमिलनाडु में भी
ये दोनों एक साथ अलायंस में है, लेकिन यहां केरलम में कांग्रेस और लेफ्ट वाले एक दूसरे को झूठी गाली देते हैं। इसलिए आपको, मेरे केरलम के भाई बहनों को, इन दोनों से ही सावधान रहना है। സുഹൃത്തുക്കളെ, തെരഞ്ഞെടുപ്പിൽ കർട്ടന് പിറകിൽ ആരാരുടെ ബി ടീമാണ് എന്ന് ഞാൻ ഇന്ന് കേരളത്തിലെ ജനങ്ങളുടെ മുമ്പിൽ പറയാം. ആ സത്യം ഞാൻ പറയാം. കോൺഗ്രസും കമ്മ്യൂണിസ്റ്റും രാജ്യത്ത് മുഴുവൻ പരസ്പര സഖ്യത്തിലാണ്. ബീഹാർ, ജാർഖണ്ഡ്, ആന്ധ്രാപ്രദേശ് തുടങ്ങി മണിപ്പൂർ, ത്രിപുര, ആസാം വരെ ഇവർ തമ്മിൽ സഖ്യമുണ്ട്. ഇന്ത്യ സഖ്യമുണ്ട്. പണ്ടിവർ ഡൽഹിയിൽ ഒരുമിച്ച് ഭരിച്ചിരുന്നു. തമിഴ്നാട്ടിലും ഇവർ തമ്മിൽ സഖ്യത്തിലാണ്. എന്നാൽ കേരളത്തിൽ കോൺഗ്രസും ഇടതും പരസ്പരം വ്യാജ ആരോപണങ്ങളും അതോടൊപ്പം ചീത്തവിളിയും നടത്തും. അതുകൊണ്ട് നിങ്ങൾ, ഈ കേരളത്തിലെ സഹോദരി സഹോദരന്മാരോട് എനിക്ക് പറയാനുള്ളത്, ഈ രണ്ടു കൂട്ടരെയും നിങ്ങൾ సూక్షిക്കണം ఎన్నుള്ളതാണ്. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.